అరటిపండు న్యూస్ కి స్వాగతం. ఈ రోజు ముఖ్యాంశాలు. జై హో పవన్ కళ్యాణ్ అంటున్న రాంబాబు. పవన్ కళ్యాణ్ గారు నిన్న కాకినాడ వెళ్ళాడు. నేను దీనికోసం వెయిట్ చేస్తున్నాను. వెళ్ళారు వాళ్ళ ప్రభుత్వం, వెళ్ళి ఏం చేశారని అడుగుతా ఉన్నా నేను. చెప్పు. పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళి అవన్నీ తనిఖీ చేశారంట. ఆ తర్వాత ఆయన ప్రెస్ మీట్ మాట్లాడారు. నేను సముద్రంలోకి వెళ్ళి ఆ పోర్ట్ లో ఉన్నటువంటి ఒక ఓడలో జరిగేటటువంటి కార్యక్రమం చూడాలని బయలుదేరితే, మీరు వెళ్ళొద్దు సార్, రఫ్ గా ఉంది, మీరు వెళ్ళటం ప్రమాదకరం అని చెప్పారు. అయినా సాహసం చేసి నేను వెళ్ళాను. చాలా గొప్పగా సాహసం చేసి వెళ్ళాను, చూశాను, పట్టుకున్నాను. పెద్ద ప్లానింగే. కాకినాడ పోర్టు ఒక విషయాన్ని ఇక్కడ చెప్పాలి. కాకినాడకు సంబంధించి చెప్పి తగలడు. మన ఈయన ఎందుకు వెళ్ళాడు పవన్ కళ్యాణ్ గారు, ఉప ముఖ్యమంత్రి గారు? నేను అడుగుతా ఉన్నా, ఉప ముఖ్యమంత్రి గారు అక్కడికి వెళ్ళి అధికారుల మీద విరుచుకుపడేటటువంటి కార్యక్రమం చేశాడు. అంటే చెప్పు. అంటే 21 సీట్లు పోటీ చేస్తే 21 సీట్లు గెలుచుకున్నటువంటి వ్యక్తి, 100% స్ట్రైక్ రేట్ ఉన్నటువంటి వ్యక్తి ఎవరు? మన పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ సిన్సియర్, సినిమాల్లోనే కాదు ఆయన హీరో, ఇక్కడ కూడా హీరో. సెలవు తీసుకుంటా ఉన్నాను. రిపోర్ట్ల దెబ్బకి పేరుందని పరా, అదేంటో మీరే చూడండి. బియ్యం అని చెప్తున్నారు. మీ వాళ్ళు ఎవరన్నా చూసారు సార్? ఆధారాలు ఏ రకంగా తీసుకోవాలి దీన్ని? వెళ్ళి చూడవా అని అడుగుతున్నాను. చూడరా అని అడుగుతున్నాను. అదే అన్న, కళ్ళు కనపడవన్నా, తెరలు ఉంటాయి. ఏ ప్రతిపక్షం ఏంటి? ఊరుకో ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా. అరే నేను నాకు చెప్పింది నేను విన్నాను. నేను తట్టుకోలేకపోతున్నాను. మీ మాట ప్రకారం వెళ్ళింది అనుకోండి సార్, అక్కడ ఏమి లేకపోతే ఏమవుద్ది? అలాగే ఏమీ లేకపోతే ఏమవుద్ది? మీ మాట ప్రభుత్వం ఏమవుద్ది? అది అడగటానికి వచ్చావా? రమణ, నువ్వు TV5 ఉద్యోగం చేసినంత మాత్రం ఊరికేదో మాట్లాడితే అట్టగా తెల్లా అనే షిప్ దగ్గరికి జరగాలి. అట్లాగే ఇది కూడా కంప్లైంట్ తెల్ల ఎందుకు వెళ్ళరా అని అడుగుతున్నా. తప్పేం లేదు, మీరు విశ్వాసం ఉండండి ఛానల్ కి. సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఏదో పిచ్చి మాటలు మాట్లాడక మీ ఓనర్ గారు బాగా మెచ్చుకుంటాడులే. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా ఆర్జీబీ పరువు తీసేసిన జర్నలిస్టులు. నీకు తెలుగు రాదో, నీకు బుర్ర లేదు, నాకు తెలియట్లా. అయ్యో అంకుల్ మీరా? అయ్యో సారీ. మతిపాడు పోలీసులు ఆర్జీబీ డెన్ దగ్గరికి వచ్చిన తర్వాత 2 days మీరు కనిపించలేదు సార్. అలా లేదా నేను బాధపడాలా? నాకేం అర్థమైతలేదు. అక్కడ మీరు చెప్పారా? చూపించాను ఇప్పుడే. ఆయన పేరు నోట్ చేసుకోండి. అహంకారమా? ఏం కన్ను నెత్తుకొచ్చినాయా? క్వశ్చన్ మేము అడగాలి, మీరు ఆన్సర్ చెప్పాలి. ఆన్సర్ చెప్పట్లేదా? నేను ఇంత అహంకారం ఏంది నాకు అర్థం కాదు. సినిమా షూటింగ్ కి వెళ్ళామని చెప్పారు. ఏ సినిమా సార్? ఏ సినిమా మీకు ఎందుకు చెప్పాలండి? ఇప్పుడు ఎందుకని పిలిచారు? ఏంటిది మాకేంటిది అంటున్నాను. కాదు అసలు నువ్వు పోలీసు అవునయ్యా, తెలియకపోతే తెలుసుకో వాస్తవాలు. పిలిచారు కాబట్టి మేము వచ్చాను. మీ సమాధానం లేనప్పుడు ఇంకెలానే ఏంటి మమ్మీ ఎవడు? నేను అలిగాను, బొంగమతి పెట్టుకున్నాను. ఐ హర్ట్ టు. ఇన్ కేస్ రాజీవి అరెస్ట్ అయ్యి జైల్లో ఉంటే, జైల్లో ఎలా టైం స్పెండ్ చేస్తారు? అక్కడ విస్కీ ఉండదు, ట్వీట్ చేయడానికి ఫోన్ ఉండదు, ఓడతా ఉండదు, అమ్మాయిలు ఉండరు. ఏం ఈ పనుల్లో కనిపించలేదు. నాకు అవార్డులు ఇవ్వండి, నాకు శాల్వాలు కప్పండి, నాకు సన్మానం చేయండి అని అంటున్న మావయ్య. వాళ్ళకి ఏ రేట్ అనేది చూడండి ఒకసారి. వెరీ ఇంట్రెస్టింగ్ స్లైడ్. విషయం ఉన్నవాడివే నువ్వు, అందుకే మీ సంస్థ సన్మానం చేస్తానంటే ఒప్పుకున్నా. ప్రొసీడ్. మరి నేను తక్కువ రేటుకి నేను తీసుకొస్తే నన్ను అప్రిషియేట్ చేయాల్సింది పోయి, ఏంటిది ఫ్లవర్స్ దండండి, నాకు షాల్వా కప్పాల్సింది పోయి, విపి గారికి ఏవి రావు గారు రగ్గు కప్పుతారు, నన్ను పొగడాల్సింది పోయి, చిటికలే
ఇంకా అవార్డు ఏదైనా ఉంటే నాకు ఇవ్వాల్సింది పోయి. రావు గారు పుష్పగుచ్చాన్ని ఇస్తారు. ఏంది మాటలు అంటే ధర్మం న్యాయం అనేది ఎక్కడో ఉండాలి కదా అంటున్నా. ఎక్కడా ధర్మం లేదు. అరే పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? ఫైనల్ గా గూగుల్ నుంచి లెటర్ వచ్చింది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్.